ఇది లావణ్య ఫ్రేమ్స్. ఈ లావణ్య ఫ్రేమ్స్ అనేది ఫోటోలకి అది కూడా దీనిలో ఏం ఏం ఫోటో స్పెషలిస్ట్ అండి? తంజావూర్ పెయింటింగ్ మోడల్ ఫోటోగ్రఫీకి లేకపోతే ఫోటోస్‌కి ఇది చాలా ఫేమసు. ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వీళ్ళ దగ్గర విశేషంగా ఈ వారాహి అమ్మవారి ఫోటోలు పోతున్నాయి. ఈ వారాహి అమ్మవారి ఫోటోలు ఇప్పుడేనా? చాలామంది ఏమంటున్నారంటే వారాహి అమ్మవారి దీక్ష పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆయన వారాహి అని పేరు పెట్టాడో ఆయన యొక్క వెహికల్‌కి అప్పటి నుంచి వారాహి అమ్మవారికి విపరీతమైన గుర్తింపు వచ్చిందని ఆ తర్వాత గెలిచాక కూడా వారాహి దీక్ష ఆయన చేసి ఈరోజు విరమణ చేశాడు కాబట్టి వారాహి దీక్ష కోసం ఆయన ఫ్యాన్స్ బాగా ఎక్కువ సెర్చ్ చేస్తున్నారని గూగుల్‌లో కావచ్చు, ఆ తర్వాత ఇలాంటి ఫోటోలు దొరుకుతాయని వీళ్ళని అడగడం కావచ్చు ఎక్కువైందనేది మార్కెట్ టాక్. కానీ లావణ్య ఫ్రేమ్స్ వాళ్ళు ఏమంటున్నారో విందాం. మా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి సార్. ఆ! లావణ్య ఫ్రేమ్స్ ఆ! ఫోటోస్. ఈ వారాహి ఈ అమ్మవారు సీజన్‌కి మీరెంత అమ్మారు? చాలా అమ్మాం సార్. ఎంత ఎంత 400 ఫోటోలు 400 ఉంటాయి. ఫోటోలు. ఈ ఒక్క రోజు ఎన్ని అమ్మారు? ఈవేళ ఒక్క రోజు అయితే 15 ఫోటోలు ఉంటాయి అమ్మాం. ఓకే. ఓవరాల్‌గా ఈ సీజన్‌కి ఎంత అమ్మారు? ఓ 400 అమ్మారు. ఎక్కువే ఉంటాయి అమ్మాం. వారాహి అమ్మవారి దీక్ష కాలం ఇది. అవును సార్. అయితే ఇంతకుముందు వారాహి అమ్మవారు తెలీదు. అసలు ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. అంటే సీజన్‌లో మరీ ఎక్కువయింది సార్. వరాహమ్మ వారి పూజ కూడా ఈ సీజన్‌లో చాలా ఎక్కువయింది. సడన్ గా మేము కూడా దాదాపు ఈ 2 డేస్ 3 డేస్ లోనే దాదాపు 400 పిక్చర్స్ వరకు సేల్ చేసాము. ఓకే. అవి చిన్న సైజ్ 8/10, 12/15, 16/20 అలా సేల్ చేసాము. ఈ మోడల్స్ లోనే ఎక్కువ తెప్పించాము. నిన్న కూడా స్టాక్ తెప్పించాము, అవి కూడా అయిపోయాయి. అయిపోయినాయి. అవి కూడా అయిపోయి ఇవాళ కూడా మళ్ళీ మేము స్టాక్ పెట్టాము. మా దగ్గర ప్రత్యేకత ఏమంటే కంప్లీట్ వాషబుల్ ఉంటాయి మొత్తం. ఓకే. ఓకే. మీరు తడి క్లాత్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫొటోస్. ఓకే. ఇలా కాకుండా మనం తంజావూరు స్కోడెస్ మోడల్ కూడా చేస్తాం సార్. ఓకే. ఓకే. ఒక్కొక్కటి ఎంత మీ దగ్గర? మాకు 525 నుంచి స్టార్ట్ ఉంటుంది సార్. ఏది 528 రండి. ఇదేదో ఇక్కడ ఉంచు. అది చిన్నది ఇయ్యండి. రండి. ఇదైతే మీకు 525. ఆ తర్వాత ఇది 750 పడుతుంది. అది ఇది 1650 పడుతుంది. ఇదంతా సేమ్ 1650. 1650. అయితే ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్ష అనేది మీరు గతం నుంచి కూడా ఈ ఫోటోలు మీరు అమ్మేవాళ్ళ? అమ్మేవాళ్ళు. ఎప్పటి నుంచి అమ్మేవాళ్ళు? వారాహి ఈ అమ్మవారి గురించి చాలా ఎక్కువగా జనాలు ఎంక్వైరీ చేసింది ఎప్పటి నుంచి అనే దాని మీద కూడా మనకి ఎప్పుడు అంటే ఇంత ముందు బిజినెస్ తక్కువ ఉండేది సార్ ఆ వారాహి అమ్మవారిది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అనేది మొదలు పెట్టారో అప్పటి నుంచి మరీ ఎక్కువైంది. మాకు ఈ 3 డేస్ లో దాదాపు 400 పిక్చర్స్ వరకు సేల్ చేసాము. 400 పిక్చర్స్ సేల్ చేసాము. ఇంత ముందు తక్కువ సార్, ఒక 50, 100. మరి ప్రత్యేకమైన పూజలు వచ్చినప్పుడు మాత్రం అంతే. అది ఎప్పుడైతే మన డిప్యూటీ సీఎం గారు చెప్పారో అప్పటి నుంచి మరీ ఎక్కువైంది. మీకు దగ్గరికి ఈ విధంగా 400 మంది ఈ 2 రోజుల్లో వచ్చారా? ఈ 2 రోజుల్లోనే వచ్చారు సార్. అంటే ఈ లెక్కన దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? అది ఆ పవర్ సార్, అంతే. మనం ఏం చెప్పలేము. అంతే. పవన్ కళ్యాణ్ ఇంకొద్దిగా ఎక్కువ అవును. పరిచయం చేశాడు. ఎప్పుడైతే యాత్ర మళ్ళీ మన త్వరలో కూడా అక్కడ అడ్డుకున్నారు కదా సార్, వార యాత్ర మేము మొదలు పెట్టాము. దానికి ఫ్యాన్స్ కూడా కొంచెం బాగా ఎక్సైట్మెంట్ చేశారు బాగా. ఈమె గురించి తెలుసుకున్నారు. అసలు ఏంటి ఇంకా విగ్రహాలు ఉంటాయి మీ దగ్గర? విగ్రహాలు ఉంటాయి సార్, కానీ హైటెక్ సిటీ బ్రాంచ్ ఉంటుంది మాది ఇంకోటి, అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మా దగ్గర అయితే ఇలా పిక్చర్స్ ఇలా పిగ్మెంట్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇలా తంజావూరు కూడా ఉంటాయి సార్. ఇదైతే మీకు మొత్తం 22 క్యారెట్స్ గోల్డ్ ఫాయిల్ సరోస్కి క్రిస్టల్స్ తో వస్తాయి. ఇది పిగ్మెంట్ ప్రింట్, వాషబుల్ ప్రింట్. ఓకే. ఇది ఎంత ఉంటుంది? ఇది 525 రూపీస్ ఉంటుంది సార్. మీరు తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటే మీకు 25 years వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇందులో. అయితే వారాహి దీక్ష అనేది ఇప్పుడే కొద్దిగా లైమ్ లైట్ లో ఎప్పుడు ఎక్కువ వచ్చింది సార్. ఎక్కువైంది. ఓకే. బిజినెస్ లో కూడా బాగా రన్ అవుతున్నాయి ఈ వీక్ లో కూడా. మామూలుగా ఆషాఢ మాసం అంటే ఏది ఎక్కువ సేల్ అవుద్ది మీ దగ్గర? అంటే మొత్తం తీసుకుంటారు సార్, లక్ష్మీదేవి, దుర్గాదేవి అలా తీసుకుంటారు. కాకపోతే ఎక్కువ ఈ సీజన్ లో మేము 2 డేస్ అయితే వారాహి అమ్మవారు తెప్పించాము. ఇదిగోండి ఇక్కడ కూడా ఇవే పెట్టాము. ఇక్కడ లోపల కూడా మనం తీసుకుని అయితే స్టాక్ కూడా తెప్పించి పెట్టాము సార్. స్టాక్ తెచ్చి పెట్టారు అయితే. ఇది బాక్సుల్లో కూడా ఉన్నాయి. ఇది ఇదిగోండి ఇక్కడ కూడా వారాహి అమ్మవారు పెట్టాము. ఇదెంత? ఇది కూడా సేమ్ 750 సార్. ఓకే. ఓకే. బాక్సుల్లో ఉన్నాయి ఇక్కడ. బాక్సుల లోపల ఉన్నాయి సార్. ఓకే. ఓకే. ఈ 2 డేస్ లోనే ఎక్కువ అయ్యాయి సేల్ మొత్తం. ఇక్కడ ఇంకోటి చూడండి. ఇదెంత అండి? ఇది సేమ్ అదే సార్, వితౌట్ ఫ్రేమ్. ఇది ఓకే. వితౌట్ ఫ్రేమ్. మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంటుంది సార్. ఓకే. అంటే వాళ్ళే ఇచ్చి మీకు మాకు ఆర్డర్ చెప్పినా కూడా ఆన్లైన్ కూడా మాది లావణ్య గ్రూప్ డాట్ ఇన్ అయితే ఓకే కూడా ఆర్డర్ తీసుకోవచ్చు. ఓకే. ఓవరాల్గా అయితే వారాహి మామూలుగా ఆషాఢ మాసంలో
ఈ వారాహి అమ్మవారి వల్ల ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఇది చేసిన దాన్ని బట్టి ఎక్కువ అయినట్టు అనుకుంటున్నారా? ఎక్కువైనట్టే సార్, ఆ? 100% ఎక్కువైనట్టే. లేదంటే మా దగ్గర లక్ష్మీదేవి అలా తీసుకునేవాళ్ళు, దుర్గాదేవి. వారాహమ్మ వారి గురించి అంత చాలా మంది కూడా తెలియదు కొంతవరకు. ఓకే, నీకేం తెలుసు వారాహి అమ్మవారి నాకైతే గురించి? అదే సార్, ఎక్కువ పూజలు మంచిది. ఆ. అమ్మవారు పూజిస్తే ఆ, ఆ, ప్రతి ఒక్క కులం వాళ్ళు పూజిస్తారు సార్ అమ్మవారిని. ఓకే ఓకే మతం ఇప్పుడు ఇట్లానే ఏం లేదు, ఏ కులం అని ఏం లేదు. ఓకే. ఎక్కువ అమ్మవారిని ఏ కులమైన పూజించే వారాహి అమ్మవారిని. ఓకే, అదే మీకు వారాహి అమ్మవారి మా వారాహి అమ్మవారిని తెలుసు. ఓకే, ఇక్కడ ఆమెది ఏమన్నా గుడి ఉందా, మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడైతే ఏం చూడలేదు సార్, చూడలే. చూడలేదు. ఓకే, చాలా రేర్ సార్. ఎప్పుడైతే ఆ వారాహిని అది ఆ యాత్ర యాత్ర మొదలు మొదలు పెట్టారో పెట్టారో అప్పుడు ఇంకా ఎక్కువ దాని అప్పటి గురించి వరకు మీ దగ్గర తెలుసు. ఉండేవి కావా ఇవి? మా దగ్గర బొమ్మలు? ఉండేది సార్, తక్కువ తక్కువ ఉండేది. తెచ్చి వారాహి గురించి అడుగుతున్నారని చెప్పి తెచ్చేసాం. ఎన్ని ఫోటోలు మళ్ళీ ఎక్స్ట్రా తెప్పించారు? మేము మళ్ళీ ఇప్పుడు ఇంకా 500 స్టాక్ ఉన్నాయి సార్, బాక్సెస్ లో ఉన్నాయి. ఓకే ఓకే అవి కూడా మాకు రేపటి కల్లా అయిపోతుంది. ఓకే ఓకే ఓవరాల్ గా దీని మీద ఎంత చేశారు మీరు బిజినెస్? దీని మీద ఓవరాల్ గా మేము ₹1,00,000 పైన చేసాం సార్. చేశారు మీ దగ్గర, అవును. అందులో మీది కొద్దిగా ఈ రోజు కూడా మాకు మా బిజినెస్ లో ఈరోజు 50,000 ఇదే ఉంది, వారాహి అమ్మవారిదే ఉంది బిజినెస్. మొత్తానికి పవన్ కళ్యాణ్ వెలుగులోకి తెచ్చిన వారాహి అమ్మవారు, ఈ అమ్మవారు మామూలుగా అయితే పెద్ద ఇదిలో ఉండేది కాదు, వెలుగులో ఉండేది కాదు. వీళ్ళు అమ్మేవాళ్ళు, ఏదో అండర్ కరెంట్ గా అమ్మేవాళ్ళు తప్ప ఇంత చాలా రేర్ గా వచ్చి రే- అడిగేవాళ్ళు సార్ మా ఆ, దగ్గరికి. ఇట్లా- ఒకప్పుడు ఉమ్. చాలా రేర్ గా వచ్చి అడిగేవాళ్ళు, వారాహి అమ్మవారి ఫోటో ఉందా అని చెప్పి అడిగేవాళ్ళు, మేము కూడా ఇచ్చేసేవాళ్ళం. ఓకే కాకపోతే బట్ ఏమంటే ఈ సీజన్ లో ఎప్పుడైతే 1 month ఇట్లా 2 months నుంచి స్టార్ట్ అయినా, ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయినా ఈ మధ్య ఆయన గెలిచిన వెంటనే గెలిచిన update వెంటనే చేస్తున్నాడు. అవును, ఆ దీక్ష చేసుకోవడం వల్ల ఇంక అప్పుడు అందరూ వెతకడం మొదలు పెట్టారు. ఓకే, నేను ఇంకో క్వశ్చన్ వేద్దాం అనుకున్నా. చెప్పండి. ఈ ఆషాఢ మాసంలో ఈ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే నవరాత్రులు అంటారు. అవునవును. ఆ తర్వాత దాడిపోయాక ఎవరైనా వారాహి ఈ దీక్ష చేసుకోవడానికి అంటే అవకాశం దీక్ష ఉందా? చేసుకోవచ్చు అంటే అది వాళ్ళ ఒపీనియన్ సార్, అంతే దీక్ష. అది నెక్స్ట్ అంటే ఎక్కువ అయితే ఈ డేస్ లో చేసుకుంటారు. ఈ అవును. 9 రోజులు. మళ్ళీ తర్వాత మనం స్వామివారి కూడా అమ్మవారి కూడా ఫోటో మన పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత కూడా చేసుకోవచ్చు. అంతా మంచిదే జరుగుతుంది. మంచిదే జరుగుతుంది సార్. ఓకే ఓకే ఏదో తెస్తున్నా. ఇది సింథటిక్ ఓకే. మనకు అలా తంజావూరులో కూడా కాల్సిన కూడా మేము చేయిస్తాం. అవునండి. మీ దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి స్పెషాలిటీ? ఇది స్పెషల్ వచ్చి సార్ మొత్తం హ్యాండ్ పెయింట్ సార్. మొత్తం 24 క్యారెట్స్ గోల్డ్ పాలిష్ సవర్స్ క్రిస్టల్స్ వస్తాయి. ఓకే మనకి ఇది ఎన్ని సార్ కస్టమైజేషన్ ఉంటుంది సార్. మాది తిరుపతి హెడ్ ఆఫీస్. ఓకే. మొత్తం తిరుపతి హెడ్ ఆఫీస్. ఓకే, ఈ ఫోటో ఎంత ఉంటుంది? ఏ సార్? ఈ ఫోటో ఎంత ఉంటుంది? ఇది 16,50,000 సార్. బా, 16 లక్షల రూపాయల్లో ఒక ఫోటో. ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే ఈ ఫోటో పెట్టుకోగలరు చెప్పండి ముందు. ఇంకా చూడండి, ఇంకా ఇవి ఎంత? శ్రీనివాస కళ్యాణం సార్ అది. ఓకే, ఇది ఎంత ఉంటుందండి? అది కూడా 16,50,000. ఓకే, 16,50,000 అంటే భారీ భవంతి ఒకటి కడితే ఆ భవంతిలో రావడమే ఒక అట్రాక్షన్ గా ఉండడానికి. శంకర్ నాయుడు గారు ఓకే. తిరుపతి హెడ్ ఆఫీస్ సార్. అక్కడ పద్మావతి అమ్మవారి గుళ్ళో కూడా ఇదే ఉంటది మంది. గిఫ్ట్ గా ఇచ్చారు ఇది. మీరు అవును అవును, గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది పద్మావతి అమ్మవారికి గుడిలో ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తిరుచానూరు పోతే, అలవేలు మంగాపురం పోతే, అది ఇక్కడ గిఫ్ట్ గా ఇచ్చారంట వాళ్ళు. ఎందుకంటే బేసిక్ గానే వీళ్ళు తిరుపతి లావణ్య ఫ్రెండ్స్. తిరుపతి సార్. మన ఆ. పైన వెంకటేశ్వర తిరుమలలో ఇదే సార్ ఉండేది పైన. మన ఇదే గుళ్ళో కూడా అమ్మవారి గుళ్ళో ఇదే ఉంటది. గిఫ్ట్ ఇచ్చాం మనం. వెంకటేశ్వర చూడండి వీళ్ళ దగ్గర ఇది ఎంత ఉంటుందండి ఈ ఫోటో? ఇది 7,25,000. జాగ్రత్త. 7,25,000 సార్. 7,25,000 ఇది చూడండి ఒకసారి ఎట్లుందో. మొన్న సీఎం గారు గెలిచినప్పుడు కూడా మనమే చేయించాం సార్ ఆఫీస్ లోకి. సీఎం చంద్రబాబు గెలిచాక పవన్ కళ్యాణ్ గురు కూడా మేము అవి ఇచ్చాము. మా దగ్గర నుంచే తీసుకెళ్ళారు. సింథటిక్ మీకు చూపించారు కదా, అక్కడ పైన ఉన్నాయి ఫోటోస్ కూడా మీకు. ఎంతండి అది? అవి 10,000 12,000 అట్లుంటాయి సార్. ఓకే, మా షాప్ పేరు చెప్తే ఏమన్నా తక్కువ ఇస్తారు? అట్లే ఉన్నాయి సార్. డిస్కౌంట్ ఏముందా? డిస్కౌంట్ ఉండదు. మొత్తం ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి. మీకు క్వాలిటీ ఉంటాయి మా సార్. ఛానల్ పేరు చెప్పిన ఏమీ తగ్గించిస్తాం ఎంత ఇస్తారు? 5% వరకు తగ్గిగలం సార్. 5% అంటే 10,000 దీనిలో 500 వరకు తగ్గించేస్తాం సార్. 9,500 అట్లా ఇస్తాం. ఓకే, ఇంకా ఏమేమి స్పెషాలిటీ ఉంటాయి మీ షాప్ లో? బ్రాస్ ఐటమ్స్ కూడా ఉంటాయి సార్. ఏవి అండి? ఇలా బ్రాస్ ఐటమ్స్ కూడా ఉంటాయి సార్. బ్రాస్ ఎంత అండి ఇది వెంకటేశ్వర స్వామి? 5,25,000. 5,20,000 ఏముంటది? మొత్తం సాలిడ్ బ్రాస్ మనకు క్రిస్టల్స్ వస్తుంది సార్. అది ఓకే, మీకు ఇది కూడా ఎటువంటి ప్రాబ్లము రాదు. ఓకే. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేమే దీన్ని చేయిస్తాం. ఫ్రీ ఇచ్చేస్తారు. ఆ, అది ఎంత ఉంటది? అది మీకు 4,25,000 పడుతుంది సార్. ఓకే, అది అది 3 lakhs మీకు 3,25,000. ఇంకా ఇక్కడ కూడా చాలా ఉన్నట్టు. ఇవి పిగ్మెంట్ ప్రింట్ సార్. ఇది కూడా రెజిన్.
ఇది కూడా మొత్తం ఇది కూడా సింథటిక్ సార్. ఇది మనకు 1,25,000 వరకు పడుతుంది సార్. 25 to 75,000 పడుతుంది. ఇది కూడా మన కళ్ళదిష్టి గణేష్ అంటారు కదా సార్, కళ్ళదిష్టి గణేష్ సార్. ఇది కూడా ఇవన్నీ మన దగ్గర తయారవుతాయి సార్. మొత్తం మన దగ్గర అంతా మేకింగ్ ఉంటుంది సార్. తిరుపతిలో మొత్తం అంతా 5 floors ఉంటుంది. మన ఇట్లా సింథటిక్ ఓ దగ్గర బ్రాస్ గోవిందరాసం టెంపుల్ దగ్గర సార్. ఇవి మొత్తం అంతా హ్యాండ్ తోనే సార్. మొత్తం సింథటిక్ ఒక డై ఉంటుంది, దాని తర్వాత పెయింట్స్ మొత్తం ఇదంతా మెరోడెకోలం షీట్ బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ షీట్ ఇంటీరియర్ వాడేది యూజ్ చేస్తాం మనం. ఫ్రేమింగ్ కూడా సింథటిక్ ఫ్రేమింగ్ మొత్తం యాంటిక్ కలర్. ఇది కూడా సింథటిక్ సార్. 55,000 పడుతుంది. ఇది కూడా మన దగ్గర స్పెషల్ సార్. ఇది మొత్తం అంతా బ్యాక్ సైడ్ ఉండేదంతా మెరోడెకోలం షీట్ ఉంటుంది మీకు. ఇది కూడా 25 years వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కొత్త చేస్తాం. అంటే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ చేంజ్ అత్యధికమైన ధరలు పెట్టి అమ్మడం మాత్రమే కాకుండా ఏదన్నా ప్రాబ్లం వస్తే దానికి గ్యారంటీ కూడా ఇస్తారు. ఎంతకాలం ఉంటుంది గ్యారంటీ మీకు? ఇవైతే 25 years వరకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము చేయిస్తాం సార్. 25 years అబౌవ్ 25 years అనే మా ప్రతి ఒక్క దగ్గర మా కాపీ రైట్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఎట్లాగా ఇది లావణ్య అని ఉన్న చోట ఇది ఉంటే మీకు కాపీ రైట్. మళ్ళీ ఈ ఫ్రేమ్ మీరు రేపు ఎవడన్నా నేను చేస్తానంటే కుదరదు, ఇది మీరే చేయాలి. ఓహో, ఇది దాని పేటెంట్ తీసుకున్నారు ఈ డిజైన్కి. అది చూడండి, ఇది కూడా ఒక సాదా ఇది ఇది చూడండి, నార్మల్గా ఉంది. 4 కోట్లు 25 లక్షలు. అవును. ఎంత ఇది 38,000 పడుతుంది సార్. ఏంది ఇది మనకు 18 carats ఫాయిల్ తో ప్రింట్ విత్ సరోస్కి క్రిస్టల్స్ వస్తాయి సార్. మొత్తం అన్ని క్రిస్టల్స్. మీ దగ్గర ఎన్ని రకాల? మా దగ్గర 5 to 6 మోడల్స్ ఉంటాయి సార్. ఇది స్కోడెక్స్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ అయితే పిగ్మెంట్ ప్రింటింగ్, తర్వాత స్కోడెక్స్, తర్వాత నానో, తర్వాత తంజూర్, తర్వాత రెగ్యులర్ ప్రింట్. రెగ్యులర్ ప్రింట్ తక్కువ లేకపోతే ఇంకేమన్నా? రెగ్యులర్ ప్రింట్ అంటే అదే సార్, మన పిగ్మెంట్ ప్రింట్. ఇప్పుడు కూడా ఏదో ఎంక్వైరీ వచ్చిందా సార్? ఇప్పుడు సార్ ఒక చిన్న ఎంక్వైరీ ఏంటంటే, వారాహి అమ్మవారికి బాగా ఈ మధ్య కొంటున్నారంట. ఈ ఆషాఢ ఎట్లా తెలిసింది మీకు వారాహి అమ్మవారి? మా అత్తయ్య గారు చేస్తారండి. చేస్తారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేయడం వల్ల ఎక్కువగా జనాలు ఎంక్వైరీ చేస్తున్నారు. వారాహి అమ్మవారు ఆ దీక్ష చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవునండి, నిజమే. అయితే పవన్ కళ్యాణ్ దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారు. అది 9 రోజులు చేస్తారండి, 41 రోజులు చేస్తారు, లేకపోతే 4 నెలలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది మీరు ఎట్లా చేస్తారు? మేం చేయట్లేదండి. ఇప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళ నుంచి పూజ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పుడు ఏ దీక్ష చేస్తారు వాళ్ళు? వాళ్ళంటే నార్మల్ పూజ అండి. 9 రోజులు గుప్త నవరాత్రులు అని చెప్పిన అంటారు కదా, సో అంతే. ఓకే. ఓవరాల్ గా అయితే మీకు పవన్ కళ్యాణ్ కన్నా ముందే తెలుసు, తెలుసండి. కానీ ఆయన వల్ల ఎక్కువ రీచ్ వెళ్ళిందండి. రీచ్ వెళ్ళింది అంటే దీక్ష చేయిస్తారని చెప్పని ఆయన వేసుకున్న తర్వాత తెలిసింది. అంతకు ముందు వారాహి అమ్మవారు ఏంటంటే ఈ అంటే ఈవిడ లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు అని చెప్పని తెలుసు. సో అంత అది అండి. విన్నా. చూసారు కదా కస్టమర్స్, ఈ మధ్య వారాహి అమ్మవారి గురించి, ఆమె దీక్ష గురించి ఒక క్రేజ్గా తీసుకొని పవన్ కళ్యాణ్ వల్ల దాని ద్వారా మరింత ఎక్కువగా ఈ దీక్ష చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కస్టమర్స్ అంతా ఆ విధంగా ఇక్కడ మనకి అమ్మేవాళ్ళు, ఈ ఫోటోలు అమ్మేవాళ్ళు అదే చెప్తున్నారు. కస్టమర్స్ కూడా అవును నిజమే, పవన్ కళ్యాణ్ వల్ల దీనికి కొంత బ్రాండింగ్ వచ్చింది దీక్షకి, లేకపోతే అది గుప్తము అంటే సీక్రెట్గా చేసేది ఈరోజు ఓపెన్ అయింది. అంతే కదా సార్? అంతే కదా? దాన్ని బట్టి మీకు కూడా అది తెలిసింది. ఏదో వీడియో స్క్రోల్ చేస్తుంటే నాకు ఇలా దీక్ష ఎన్ని రోజులు చేస్తారు వారాహి అమ్మవారిదని తెలిసింది. నెక్స్ట్ డే టీవీలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు అదే వేసుకోవడం జరిగింది. అవును. అది మీ అత్తగారు? అవునండి. ఆవిడ ఎలా చేస్తారు మీరు చూసారా? అబ్జర్వ్ చేశారు? అంటే మామూలుగా మా విగ్రహాలు అవి ఉంటాయండి, ఇంట్లో అమ్మ వారాహిదేవి విగ్రహం అది పెట్టి చేస్తారండి. మీకైతే వారాహి అమ్మవారి గురించి పురాతన కాలం నుంచి తెలుసు? ముందు నుంచే తెలుసండి. ఒక 1 year 1.5 year వాళ్ళ ద్వారా నాకు లేదండి. నాకు మా అత్తగారి ద్వారా తెలుసు అండి. ఇంట్లో పూజలు రెగ్యులర్ గా చేస్తారు కాబట్టి నాకు మా అత్తగారి ద్వారానే తెలుసు అండి. అంతే. మరి పవన్ కళ్యాణ్ ద్వారా ఇంకా మాస్ లోకి వెళ్ళింది. ఇంకా మాస్ లోకి వెళ్ళిందండి. అంటే ఇప్పుడు అందరికీ తెలియదు కదా,
అది అందరు ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ అంటే తక్కువ, చాలా మంది ఆ శివుడు అమ్మవారు లేకపోతే వినాయకుడు అట్లా అనుకుంటారు, కానీ వారాహి అమ్మవారి గురించి తెలిసేంత ఇది పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్పుంటారు మీ ఉద్దేశం? చదువుతారు కాబట్టి ఆయనకి తెలుసండి అట్లాంటి అవకాశం ఉంది ఈ అంతే. జంతు ముఖము కలిగిన దేవీ దేవతలని ఎక్కువ పోలిస్తే ఆ వెంటనే సక్సెస్ వస్తుంది అనేది అంటారు. అంటారండి. మీరు నమ్ముతారా? అవును ఓకే. అంటారు, చాలా మంది అంటారు. అది దీక్షగా చేస్తే గనక శత్రు భయము అవును పోవాలన్నా, శత్రువులే లేకుండా పోవాలన్నా వారాహిని కొలుస్తారు అనే కోణంలో పవన్ కళ్యాణ్ ఏమైనా చేస్తుంటే ఆయన ఇంత సక్సెస్ సాధించాడా? అట్లా అట్లా అది నేను అనుకోనండి. మీరు అనుకోరు. అది నేను ఇప్పుడు అనుకోను. ఆయన ఏమన్నారు, అసెంబ్లీ గేట్ కూడా తాకనీయము అన్నారు. ఆయన లోపలికి వచ్చి అన్నోళ్ళు ఎవరు లేరు కండి అసెంబ్లీలో. అన్నాడు, మొన్న అన్నాడు. అన్నోళ్ళు ఎవరు లేరు అసెంబ్లీలో. అది అంటే శత్రువుల్ని అంతగా ఈయన తుదముట్టించింది అంటే ఏమో మరి అనుకోవచ్చా? మొక్కుకు ఆమె గెలిస్తే ఏమన్నా దీక్ష చేసుకుంటానని ఏమన్నా అనుకుని ఉండొచ్చండి ఆయన. అట్లాగే ఏదన్నా ఇప్పుడు మీరు మామూలు మీ ఇంట్లో వర్షిప్ ఉంది, ఈ అవునండి. గాడెస్ అవును. ఆ రేంజ్ లో ఆమె అది ఇస్తది, ఆ వరం ఇస్తదని మీరు కొంతవరకు నమ్ముతున్నారా? పీస్ఫుల్నెస్ అనేది బాగా ఉంటదండి. మిగతాది మన ఎఫర్ట్ పెట్టాలి. కొంతవరకు ఆవిడ చేయగలిగింది ఆవిడ చేస్తారు. ఓకే. మొత్తం ఆవిడ మీ మీద. అమ్మగారు దీన్ని ఈ దీక్ష చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే వారాహి దేవిని ప్రత్యేకించి కొలుస్తున్నప్పుడు కావచ్చు, ఆమె ఏమంటారు ఆమె ఇది చేస్తే అట్లా ఉంటుంది, ఇట్లా మీకు పిల్లలకి ఏమన్నా చెప్తారా? అంటే లైఫ్ బాగుంటది, మంచిగా ఉంటది, ఇబ్బందులు ఏం లేకుండా ఉంటది అని చెప్పేసి అని ఆవిడ ఇదన్నమాట అంతే. అది ఆమెకి ఆమె ఎలా ఇన్స్పైర్ అయ్యారు? విజయవాడలో అంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా ఈవిడికి తెలిసిందండి. అది వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ద్వారా అత్తయ్య గారికి ఇంట్లో పూజలు చేయడం వల్ల మాకు అలా అలవాటైంది అంతే. పరిచయం అవునండి. వారాహి అనే మాట ఉంది, ఆ, ఆమె సాంఘ్య దృష్టిరాలని అవును. ఇంకో ఉంది. అవునండి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ద్వారా ఇది కూడా ఇంకో యాడింగ్ అయింది. కొంచెం ఇంకా జనాలకి ఇది ఇంకా తెలియడానికి అవకాశం ఉందండి. ఓకే అది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? రవిచంద్ర అండి. రవిచంద్ర. ఉమ్. ఇక్కడే ఉంటారా? ఇక్కడే శ్రీనివాస్. శ్రీనాథ్. చూసారు కదా, వారాహి మరింత మాస్లోకి, ఆ అమ్మవారు మాస్లోకి వెళ్ళడము అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమైంది అనేది ఇట్లు ఈ యొక్క ఫోటో మేకర్సు, ఆ తర్వాత వారాహి మాతని గత కొంతకాలంగా కొలుస్తున్న వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. దట్స్ ఇట్.